అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్యతనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యద్దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణ స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగపర్యంక భాగే నిద్రా ముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణన్ రంగరాజం భజేహ. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్వీకృత ప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాత్స్యావ్యాలోలత్కమలతటాకతాండవేన రగ్భూషాంబరమయధాయ దందధానః ధింమామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి జ్ఞాన ప్రసూనని మనసారా అభినందిస్తున్నారు. చాలా చక్కటి ప్రయత్నం చేశారు తల్లి. మొత్తం విషయాన్నంతటినీ కూర్చుకునేటటువంటి ప్రయత్నం చేశారు. వివరణ కూడా చాలా చాలా వరకు స్పష్టంగా సాగింది. చివరిలో కొంచెం ఉపనిషద్ వాక్యాలు శృతి వాక్యాలు కొంచెం దోషాలతో అనుసంధానం చేశారు తప్ప విషయావగాహన చాలా బాగుంది. సమగ్రత ఉంది. అంటే ఏదో ఒక పార్ట్ మాత్రమే తీసుకొని కాకుండా మొత్తం నిన్న చెప్పుకున్నటువంటి విషయాలన్నింటినీ ఒకసారి తలపించే రీతిలో మీరు చేసినటువంటి మననం నిజంగా అభినందనీయంగా ఉంది. ఇంకొంచెం నెమ్మదిగా చెప్పచ్చు, ఏం పర్వాలేదు, టైం చాలదేమో అనే ఉద్దేశంతో కొంచెం స్పీడ్గా చెప్పేశారు. కానీ ఆ స్పీడ్ కొంచెం తగ్గితే ఇంకా బాగుంటుంది అనేది సూచన చేస్తున్నాను. స్పష్టత ఉంది, త్వర తగ్గాలి, విషయావగాహన ఉంది, విషయాన్ని ప్రతిపాదన చేయటంలో దాన్ని కన్సాలిడేట్ చేసుకునేటటువంటి ఒక సామర్థ్యం మీలో ఉంది అనేది ఇవాల్టి మీ మననం వల్ల నాకు అవగతమైంది. చక్కగా కృషి చేయండి. చివరిలో ఉపనిషద్ వాక్యాలు అవి ఇంకా కామాచ అనేటటువంటి సూత్రాలు అవి కూడా చాలా దోషయుక్తంగా చదివారు. అని కొంచెం జాగ్రత్తగా, ఒకవేళ ఉపనిషద్ వాక్యాలు చదవాలి అని అనుకున్నప్పుడు ఇంకా బాగా వాటిని ప్రాక్టీస్ చేసుకోవాలి. లేకపోతే వాటి అర్థం చెప్పేసినా పర్వాలేదు, దోషాలు రాకుండా చదవగలిగితేనే అనుసంధానం చేయాలి. శ్రీరంగరాజస్తవంలో శ్లోకం చదవడం కూడా బాగుంది. ఒకసారి మళ్ళీ ఆ పూర్వ శతకంలో శ్లోకాన్ని జ్ఞాపకం చేసి, శ్లోకాలు ఏవైనా చదవండి పర్వాలేదు, కానీ ఉపనిషద్ వాక్యాలు కానీ శృతి వాక్యాలు ఉపనిషద్ వాక్యాలు సూత్రాలు ఇలాంటివి చదివేటప్పుడు మాత్రం మరి కొంచెం జాగ్రత్త వహించాలి అనేది సూచన చేస్తున్నాను. తర్వాత ఉపాదాన కారణం, ఉపాదానము అనేది పదం అన్నమాట. అక్కడ ఉపదానము ఏదో వేరువేరుగా అనుసంధానం చేస్తున్నారు. ఉపాదానము పాక దీర్ఘం ఉంటుంది. ఉపాదానం అంటే రా మెటీరియల్ అని అర్థం అన్నమాట, మూల కారణము అని అర్థం. ఉపాదాన కారణం అనేది కరెక్ట్. అలాగే ఆవహేత్ అనేటటువంటి క్రియాపదంలో కూడా తడబాటు వచ్చింది. అవహేత్ వహేత్ రకరకాలుగా అన్నారు తడబాటుతోటి. క్రియాపదం అక్కడ ఆవహేత్ అనేది క్రియాపదం. చాలా చక్కటి కృషి చెయ్యగలరు. తప్పకుండా శ్రద్ధగా పాఠ్యాంశాన్ని వింటూ ఇలాంటి మననం చేస్తూ మీకు ఉండేటటువంటి శ్రద్ధని మీకు ఉండేటటువంటి ఆదరాన్ని ఇంకా 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 మీరు వృద్ధి చేసుకోవాలి. దానికి తగినటువంటి సదవకాశం ఆచార్య అనుగ్రహంతో భగవద్ అనుగ్రహంతో మీకు కలగాలి అని
ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. ముందుగా శ్లోకానుసంధానం చేసేసుకుందాం. ఇవాళ శ్లోకం మొత్తం విశిష్టాద్వైత సిద్ధాంత సారంగా మనం చెప్పుకోవచ్చు. భట్టరు వారి ప్రతిభకి ఒక అద్భుతమైనటువంటి నిదర్శనంగా ఈ శ్లోకాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇవాళ మనం ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూడబోతున్నాం. ఒక మంచి సన్నివేశాన్ని మన కంటికి కనపరుస్తూ సిద్ధాంతాన్ని అద్భుతంగా సోదాహరణంగా మనకు వివరిస్తున్నారు భట్టరు వారు. వారికి ఉండేటటువంటి ప్రతిభా సామర్థ్యాలకి, సిద్ధాంత ప్రతిపాదనలో వారికి ఉండేటటువంటి అద్భుతమైనటువంటి వైఖరికి ఇది ఒక నిదర్శనం. ఈ శ్లోకమే మొత్తం సిద్ధాంత సారంగా మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం శ్లోకానుసంధానం చేసుకుందాం. ఇవాళ ఎవరైనా అందుబాటులో ఉంటే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యాన్ని దగ్గర పెట్టుకోండి. చివరిలో దాంట్లో దీనికి సంబంధించిన రిఫరెన్స్ అందులో ఉంటుంది కాబట్టి దాన్ని ఒక్కసారి మీరు, నేను ఎవరికి సూచిస్తే, ఎవరికి బుక్ అందుబాటులో ఉంటే వారు ఒకసారి అనుసంధానం చేసుకుందాం. ముందు ఇది వివరించుకున్న తర్వాత అది మనం అనుసంధానం చేసుకుంటాం. పుస్తకం దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు శ్లోకానుసంధానం ప్రారంభం చేస్తున్నాం. హర్తుం తమస్సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాః సలభీ భవంతి మర్చ్యోత్థాయం విరించావధికముపరి చోత్ప్రేక్ష్యమీమాం సమానా రంగేంద్రానందవల్లీ తవ గుణ నివహం యౌవనానందపూర్వం న స్వార్థం స్ప్రష్టుమీష్టే స్ఖలతి పథి పరం మూకలాయం నిలిల్యే హంతైవం త్వద్గుణానామవధి గణనయోః కా కథా చిత్తవాచోః న్యథాయిషతయే గుణానిధి నిధాయమారణ్యకేషు అమీ మృదిమ చాతురీ ప్రణత చాపలక్షాంతయః దయా విజయ సౌందరీ ప్రహృతయోపి రత్నౌఘవత్ జగద్వ్యవహృతి క్షమా వరదరంగరత్నాపణే యమాశ్రిత్యైవాత్మం భరయైవ సద్గుణగణాః ప్రజంతే సోనంతస్వవసఘనసాంతోదితదశః త్వమేవ త్వాం వేత్తస్థిమిత వితరంగం వరదభోః స్వసంవేద్య స్వాత్మద్వయసబహుళానందభరితం ఆఘ్రాయైశ్వరగంధమీశ సదృశం మన్యాస్తవేంద్రాదయో ముహ్యంతి త్వమనావిలో నిరవధిర్భూమ్నః కణే హత్యయత్ చిత్రీయే మహినాత్ర రంగరసికత్వం త్వన్మహిమ్నః పరో వైపుల్యాన్మహితస్వభావ ఇతి వా కిన్నామ సాత్మ్యం నతే షాడ్గుణ్యాద్వాసుదేవః పర ఇతి స భవాన్ముక్తభోగ్యో బలాఢ్యాత్ బోధాత్ సంకర్షణస్త్వం హరసి వితనుషే శాస్త్రమైశ్వర్యవీర్యాత్ ప్రద్యుమ్నః సర్గధర్మో నయసి చ భగవన్ శక్తితేజో నిరుద్ధో బిభ్రాణః పాసి తత్వం గమయసి చ తథా వ్యూహ్యరంగాధిరాజ జాగ్రత్స్వప్నాత్యలసతురీయ ప్రాయ ధ్యాతృక్రమవదుపాస్యః స్వామిన్ తత్తత్సహ పరిబర్హః చాతుర్వ్యూహం వహసి చతుర్థ అచిత విశేషితాన్ ప్రళయసీమని సంసరతః కరణకళేబరిర్ఘటయితుం దయమానమనాః వరద నిజేచ్ఛయైవ పరవానకరోః ప్రకృతిం మహదభిమానభూతకరణావళికోరకిణీం నిమ్నోన్నతం చ కరుణం చ జగద్విచిత్రం కర్మవ్యపేక్ష సృజతస్తవ రంగశేషిన్ వైషమ్య నిర్ఘృణతయోర్న ఖలు ప్రసక్తిః తద్బ్రహ్మసూత్ర సచివాః శ్రుతయో గృణంతి స్వాధీనే సహకారి కారణగణే కర్తుః శరీరేథవా భోక్తుః స్వానువిధాపరాధ విధయో రాజ్ఞో యథా శాసితుః దాతుర్వార్థిజనే కటాక్షణమివ శ్రీరంగ సర్వస్వ తే స్రష్టుః సృజ్యదసావ్యపేక్షణమపి స్వాతంత్ర్యమేవావహేత్. ఇంతవరకు అర్థంతో మనం అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ మనం 44వ శ్లోకాన్ని తెలుసుకోబోతున్నాం. వెనకని అచిద విశేషితాన్ అనేటటువంటి శ్లోకం దగ్గర నుంచి పరమాత్మ సృష్టి ఎలా చేస్తాడు అనేదాన్ని వివరణ చేస్తూ వస్తున్నారు. సృష్టి ప్రకారాన్ని మనకి తెలియచేస్తున్నారు. అచిద విశేషితాన్ అనే శ్లోకము, ఈ శ్లోకము మనకి 2 విషయాలని బోధిస్తున్నాయి అని ఆ శ్లోకం చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం. అందులో
పరమాత్మ ఈ చిదచిద్రూపమైనటువంటి ఈ ప్రపంచానికంతటికీ కూడా నిమిత్త కారణం అవుతున్నాడు అని అక్కడ చెప్పారు. ఇందులో అంటే నిజేచ్ఛయైవ పరవాన్, అలా చెయ్యాలని ఆయన సంకల్పించాడు కనుక చేస్తున్నాడు అని, అలా సంకల్పించడం అనేది నిమిత్త కారణం కావటం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇందులో నిమిత్త కారణం మాత్రమే కాదు, ఉపాదాన కారణం కూడా ఆయనే అని చెప్తున్నారు. జాగ్రత్తగా వినండి. నిమిత్త కారణము అంటే దానికి హేతువు కావటం. నిన్న కర్త దాత ఇవన్నీ మనం చెప్పుకున్నామే. ఒక వ్యక్తి ఒక వస్తువుని తయారు చేయాలి అని అనుకున్నప్పుడు ఆయన దానికి నిమిత్త కారణం అవుతాడు. కుమ్మరి కుండ శాస్త్రీయమైన ఉదాహరణమే తీసుకుందాం. కుమ్మరి కుండ చెయ్యటానికి కారణమైనాడు కదా. ఎలాంటి కారణమైనాడు? నిమిత్త కారణమైనాడు. కానీ కుమ్మరే కుండ అవుతాడా? సాధారణంగా అలాంటి స్థితి ఉండదు. అంటే లోకంలో కనిపించేటటువంటి ప్రతి వస్తువుకి కూడా 3 కారణాలు ఉంటాయి. 1 నిమిత్త కారణం, 2 ఉపాదాన కారణం, 3 సహకారి కారణం అని అంటారు. త్రివిధ కారణములు ఉంటాయి ప్రతి వస్తువుకి కూడా. అలాగే జగత్తుని సృష్టిస్తున్నాడు పరమాత్మ అంటే ఆయన ఈ 3 కారణాలలో ఏ కారణం అవుతున్నాడు అనే సందేహం కలిగితే ఆయన 3 కారణములు ఆయనే అనేది సిద్ధాంతం అన్నమాట. అందులో కుమ్మరి నిమిత్త కారణమవుతున్నాడు, హేతువవుతున్నాడు ఆ వస్తువు తయారవడానికి. మట్టి మూలమవుతోంది. చక్రము దండము స్వాధీనే సహకారి కారణగణే నిన్ననే చెప్పుకున్నాం కాబట్టి ఇవి సహకారులు అవుతున్నాయి. కానీ జగత్ అనేటటువంటి వస్తువుని తయారు చేసుకున్నప్పుడు మనకి అన్ని కారణములు పరమాత్మే అవుతున్నాడు. అంటే ఆయనే మట్టి అవుతున్నాడు, ఆయనే కుమ్మరి అవుతున్నాడు, ఆయనే చక్రము దండము లాంటి సహకారి కారణం కూడా ఆయనే అవుతున్నాడు. ఇది విశిష్టత అన్నమాట. జగత్కారణ తత్వ ప్రతిపాదనే కదా ఇంతకు ముందు జరిగింది, చెప్పుకున్నాం మనం. కానీ ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా మనం దాన్ని భావన చేసుకోవాలన్నమాట. అంచేత నిమిత్త కారణమే అవుతాడా? ఎందుకంటే నిజేచ్ఛయైవ పరవాన్ అన్నారు, ప్రకృతిని పరిణమింప చేస్తున్నాడు అని అంటున్నారు, జీవులకి కరణ కళేబరాలను ఇస్తున్నాడు అని అంటున్నారు. మరికొన్ని శృతి వాక్యాలలో ఆయనే జగత్తుగా మారుతున్నాడు, ఆయనే చిదచిత్ రూపమైనటువంటి ప్రపంచంగా మారుతున్నాడు అని అంటారు కదా. మరి దానిని ఎలా తెలుసుకోవాలి అనేదాన్ని మనకి ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. అవును, ఆయనే జగత్తుగా కనిపిస్తున్నాడు, ఆయనే జగత్తు లోపల పెట్టుకొని ఉంటున్నాడు అనేదాన్ని ఇందులో మనకి చెప్తున్నారన్నమాట. యతోవా ఇమాని భూతాని జాయంతే అనేటటువంటి ఒక వాక్యం తీసుకుందాం చాలు. ఎవరిలోంచైతే ఈ సకల భూత జాతము పుడుతోందో అనేటటువంటి వాక్యంలో ఇందులోంచి అది వస్తుంది. అంటే మట్టి కుండగా మారినట్టుగానే పరమాత్మే జగత్తుగా మారుతున్నాడు అనేది ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నారనమాట. అంటే జగత్తుకి మూల వస్తువు ఏది, ఎక్కడి నుంచి వస్తోంది, మూలక ఆ ఉపాదానం ఏది అవుతోంది అంటే వేరే ఏది కాదు, పరమాత్మే దీనికి మూల కారణము అనేదాన్ని ఇందులో ప్రతిపాదన చేస్తున్నారు. అయితే ఏదైనా చెప్పాలంటే ఉదాహరణ చెప్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు కూడా ఈ శ్లోకాన్ని చదువుకున్న తర్వాత ఏమంటే మీరు విశిష్టాద్వైత సిద్ధాంతం అంటారు కదా, భగవద్రామానుజ సిద్ధాంతం అంటారు కదా, ఈ సిద్ధాంతం అంటే ఏమిటండి, విశిష్టాద్వైతం అంటే ఏమిటండి అని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు అద్భుతంగా చెప్పగలిగేటట్లుగా ఈ శ్లోకార్థం భావిస్తే మీకు చెప్పగలిగేటటువంటి స్థితి ఉంటుందన్నమాట. ఇక్కడ శృతులని అంటే మనకి విశిష్ట అద్వైతం, జాగ్రత్తగా మన సిద్ధాంతం పేరు గుర్తుపెట్టుకోండి. ద్వైతం అంటే 2, అద్వైతం అంటే 1. విశిష్ట అద్వైతం అంటే ఏమిటి, ఇది మనకి తెలియాలన్నమాట. ద్వైతం అంటే తెలుస్తోంది వేరు వేరు అని, అద్వైతం అంటే తెలుస్తోంది ఒకటే అని. కానీ విశిష్ట అద్వైతం ఏమిటండి, ఏమిటి విశిష్టము, ఏమిటి ఒకటి, ఇది మనకి క్లారిటీ రావాలి.
మన రామానుజ సిద్ధాంతం విశిష్టాద్వైత సిద్ధాంతం. విశిష్టమై అద్వైతంగా ఉండడం అనే దాన్ని ఎలా వివరణ చేయవచ్చు అనే దానికి భట్టర్ వారు అద్భుతమైనటువంటి ఒక మంచి ఉదాహరణతో మనకి ఇందులో చెప్తున్నారు. మనకి దేనికైనా ఆదౌ వేదాహ ప్రమాణం, వేదాహ ప్రమాణం తతః, ఇవన్నీ చదువుకొని వచ్చాం. పోనీ మనకెవరు చెప్తారు? శాస్త్రం చెప్తుంది. శాస్త్రం అంటే ఏది? పరమ ప్రమాణమైనటువంటి వేదం. వేదం ఏం చెప్తోంది పరమాత్మ తత్వాన్ని గురించి అంటే, లేదా ఈ జగత్తు చిత్ అచిత్తు ఈశ్వరుడు అని మూడు మనం చెప్తాం కదా తత్వత్రయాలు. ఇవి వేరా, ఇవి ఒకటా అనే దాని గురించి వేదం ఏం చెప్తోంది అంటే, వేదం రకరకాలుగా చెప్తోంది. వేదంలో ఉండేటటువంటి వాక్యాలు కొన్ని ఆయన ఒక్కడే ఉన్నాడు, ఇంకేదీ లేదు అని చెప్తోంది, అద్వైత తత్వాన్ని చెప్తోంది. మరొకటి కాదు కాదు ఇద్దరు ఉన్నారు, సుపర్ణ సయుజ సఖాయ, ఇలాంటి వాక్యాలన్నీ కూడా ఇద్దరున్నారు, జీవుడు వేరు దేవుడు వేరు, తత్వాలు వేరు అని చెప్తున్నాయి. ఇందులో మళ్ళీ ఇది అది కూడా ఒకటే, భేదము ఉంది అభేదము ఉంది అని చెప్తున్నాయి. భేదాన్ని చెప్తున్న వాక్యాలు ఉన్నాయి, అభేదాన్ని చెప్తున్న వాక్యాలు ఉన్నాయి శృతి వాక్యాలు, భేదాభేదాన్ని చెప్తూ ఉండేటటువంటి శృతి వాక్యాలు ఉన్నాయి. మరి మనం ఏవి ప్రమాణంగా తీసుకుంటాం, ఎలా నిర్ణయం చేస్తాం అనేటటువంటి ఒక అంటే ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి ఏర్పడితే ఏం అక్కర్లేదు, ఉన్నది ఒక్కటే. కానీ ఆ ఒక్కటి ఒక్కదానిగా ఉండదు, వీటితో ఎప్పుడూ కలిసే ఉంటుంది అనేదాన్ని విశిష్ట అద్వైతం అనే మాటని ఇందులో మనకి చెప్తున్నారనమాట. ఎలాగా అంటే, భగవంతునిలోంచే జగత్తు వస్తోంది, భగవంతుని చేతే జగత్తు రక్షింపబడుతోంది, మళ్ళీ భగవంతుని యందే లీనమవుతోంది అనేటటువంటి మాటని మనం తీసుకుంటే, భగవంతుడిలోంచి జగత్తు రావడం ఏమిటి, వచ్చిన జగత్తు మళ్ళీ అందులో లీనం అవ్వడం ఏమిటి, దీన్ని ఎలా తెలుసుకోవాలి అంటే, ఒక నెమలిని మనకి ఉదాహరణగా చూపిస్తున్నారు ఇందులో. శ్యామల గారు ఇంతకు ముందు ఎక్కడో ఉండేవారు కదా, మరొక రాష్ట్రంలో ఉండేవారు, తర్వాత మళ్ళీ కాకినాడకు వచ్చేస్తున్నాము అని చెప్పారు. కోర్బావ ఎక్కడో ఉండేవారు. అప్పుడు ఆమె ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నప్పుడు ఒక మాట అన్నారు, ఇక్కడ చాలా బాగుంటుందమ్మా, ఎదురుగా నెమళ్ళు నాకు చక్కగా కనిపిస్తూ ఉంటాయి, నాట్యం చేస్తూ ఉంటాయి, చాలా హాయిగా ఉంటుంది, ఇప్పుడు ఇది వదిలి అక్కడికి వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంది అని అన్నారు. ఇలా మనం చక్కగా కంటి ఎదురుగా నెమలి నాట్యాన్ని చూడగలిగేటటువంటి స్థితి ఇవాళ ఉందా చెప్పండి అంటే, అదిగో అలాంటి వాళ్ళకి దొరికింది. కొన్ని ప్రాంతాలలో అది కనిపిస్తోంది. కానీ మా ఇంట్లో కూడా నెమళ్ళు నాట్యం ఆడతాయి. మా ఇంటి ఎదురుగా కూడా ఒక పెద్ద గ్రీనరీ ఒక చిన్న దీంట్లో ఉంది. ఆ ఎదురుగా ఉండేటటువంటి విల్లాస్ దగ్గరికి నెమళ్ళు వస్తాయి. బాగా వర్షం పడితే డాన్స్ చేస్తాయి అని అంటున్నారు ఇక్కడ. నేను ఇంకా మేము వచ్చాక నెమలి డాన్స్ అయితే చూడలేదు, కానీ నెమళ్ళని అయితే చూస్తున్నాము. ఆడనెమళ్ళు వస్తాయి, మొగ నెమళ్ళు వస్తాయి. మొన్న ఎప్పుడు ఆదివారం అనుకుంటాను, ఏకంగా ఒక గుంపులాగా వచ్చాయి నెమళ్ళన్నీ కూడాను. అందులో ఆడనెమలి మొగనెమలి ఎంత స్పష్టంగా తెలిసిపోతోందంటే, మొగనెమలికి ఇంత పెద్ద తోక ఇలాగా ఉంది, ఆడనెమళ్ళు అయితే కొంచెం పెద్ద సైజు కాకుల్లా ఉన్నాయి అంతే. కొంచెం పెద్ద సైజు పక్షులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి ఆడనెమళ్ళు. కానీ మొగనెమళ్ళు అయితే స్పష్టంగా ఆ పింఛం అది ఇంకా విరియాలి అనమాట. చూస్తున్నాను నెమళ్ళని, మీరు కూడా చూసిన జ్ఞాపకం పెట్టుకోండి. ఒకసారి నెమలిని ఇవాళ అందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనం. ఆ నెమలే విశిష్టాద్వైత సిద్ధాంతానికి ఉదాహరణగా మనకి చెప్తున్నారు, చాలా అందంగా చెప్తున్నారు. ఏమనుకుంటున్నాం, భగవంతునిలోంచే వస్తోంది ఈ జగత్తంతా, మళ్ళీ భగవంతునిలోనే లీనమవుతోంది అని అంటున్నారు కదా. అంటే నెమలి చక్కగా ఆ తోకని విప్పి విరిసి చేస్తే స్పష్టంగా కనిపిస్తోంది, విచిత్రంగా కనిపిస్తోంది. అది ఎప్పుడు నెమలి అలా తోకని విప్పి పింఛాన్ని విప్పి ఉండదు కదా, దాన్ని మళ్ళీ తనలోకి తీసేసుకుంటుంది కదా. మరి భగవంతుని సృష్టిలో ఉండేటటువంటి ఒక వస్తువులోనే ఈ రకమైనటువంటి రెండు దశలు కనిపిస్తూ ఉంటే, మరి భగవంతుడికి ఆ దశ ఉంటుంది అనడంలో మనకి సందేహమే అక్కర్లేదు. అంటే తన శరీరంలో ఉండేటటువంటి ఒక భాగాన్ని బాగా కనపరిచేటట్లుగా చేయగలుగుట కాకుండా
కనపడకుండా లోపలికి ముడుచుకొనగలుగుట అనేటటువంటి లక్షణం మనకి పరిశీలన చేస్తే విశిష్ట అద్వైతం అంటే కూడా ఏమిటో మనకి అర్థమవుతుంది. ఇది భగవంతుడు ఉపాదాన కారణం అంటే భగవంతుడిలోంచే జగత్తు వస్తోంది అంటే నెమలిలోంచి నెమలి తోక విడినట్లుగా అని అనుకోండి. మన విశిష్టాద్వైత సిద్ధాంతానికి రెండు లక్షణాలు. ఒకటి, ఈ చిదచిత్తులు భగవంతుడితో వేరు చెయ్యటానికి వీలు లేకుండా ఉంటాయి అనేది ఒకటి. శరీరి భావము అనేది ఒకటి. జాగ్రత్తగా ఈ మాటలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం ముందు చెప్పుకున్నాము, విశిష్టాద్వైత సిద్ధాంతంలో జగత్తుకి పరమాత్మకి ఉండేటటువంటి సంబంధం ఎలాంటిది అంటే శరీరి భావము. నిన్న చెప్పుకున్నామే, శరీరం అంతా ఈ చిదచిత్తులు అయితే శరీరి ఆయన. ఇది శరీరి భావ సంబంధం. అంటే ఎప్పుడూ కలిసే ఉంటుంది కదా. శరీరి అపృథక్ సిద్ధంగా ఉంటుంది, అప్పుడే అది శరీరం అవుతుంది, లేకపోతే శవం అవుతుంది అని కూడా మనం చెప్పుకున్నాం. శరీరం కావాలి అంటే లోపల ఆత్మ ఉంటేనే శరీరం అవుతుంది, లేకపోతే అది అచేతనం కిందే పరిగణింపబడుతుంది. అపృథక్ సిద్ధత అంటే ఒక పువ్వులోంచి వాసన విడివడదు, ఒక రాయిలోంచి కాంతి విడివడకుండా ఎలా ఉంటుందో ఈ చిదచిత్తులు భగవంతుని కంటే వేరు చెయ్యటానికి వీలు లేకుండా ఉంటాయి అనేది ఒక లక్షణం అన్నమాట. ఈ రెండు లక్షణాలు మనకి ఎక్కడ కనిపిస్తాయి? నెమలిలో తెలుసుకోవచ్చు. నెమలి తాలూకు ఆ పింఛం లోపల ఉన్నప్పుడు నెమలితో కలిసే ఉంది. ఆ పింఛాన్ని అది విస్తరించి ప్రత్యేకంగా విచిత్రంగా దాన్ని చక్కగా కదలుస్తూ ఆడినప్పుడు కూడా ఆ పింఛం ఆ నెమలితో వేరు చెయ్యటానికి వీలు లేకుండానే ఉంది కదా. అలాగే సృష్టి సమయంలో ఈ చిదచిత్తులు నెమలి పింఛం విప్పార్చినట్లుగా నామరూపాలతో స్థూలంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రళయం చేసినప్పుడైతే ఆ నెమలి పింఛం ముడుచుకొని ఆ నెమలి లోపలికి తీసేసుకున్నట్లుగా నామరూపాలు కనపడకుండా లోపల ఇమిడి ఉంటాయి. ఇదే విశిష్టత. అంటే అది లేకుండా నెమలి ఉండడం అనేది ఎప్పుడూ ఉండదు. పింఛం లేకుండా నెమలి ఉండేటటువంటి స్థితి ఎప్పుడూ ఉండదు. చిదచిత్తులు లేకుండా ఈశ్వరుడు ఒక్కడు ఉండేటటువంటి స్థితి ఎప్పుడూ ఉండదు. కాకపోతే తేడా ఏది అంటే ఒకప్పుడు కనిపిస్తుంది, ఒకప్పుడు కనపడకుండా ఉంటుంది. ఒకప్పుడు లీనమై ఉంటుంది, ఒకప్పుడు స్పష్టంగా ప్రతి నెమలి తాలూకు పింఛపు ఈక కూడా కనపడేటట్లుగా ఉంటుంది. ఇదే విశిష్టాద్వైతం. అంటే పింఛం కనపడితే సృష్టి, పింఛం ముడుచుకుంటే అది లయము అనేదాన్ని మనం చేసుకుంటే ఇప్పుడు భగవంతుడిలోంచి జగత్తు వస్తోంది, భగవంతుడిలోంచే చిదచిత్తులు వస్తున్నాయి, మట్టిలోంచే కుండ వస్తోంది అన్నట్లుగా మనకిప్పుడు దీన్ని వివరణ చేస్తున్నారు. శ్లోకం ఒక్కసారి చదువుకుని తర్వాత మళ్ళీ మనం వివరణ చేసుకుందాం. ప్రళయ సమయ సుప్తం స్వం శరీరైకదేశం వరద చిదచిదాఖ్యం స్వేచ్ఛయా విస్తృణానః ఖచితమివ కలాపం చిత్రమాతత్యధూన్వన్ అనుసిఖిని సిఖీవ క్రీడసి శ్రీ సమక్షం. కచ్చపం కూడా చెప్తారు. తాబేలు కూడా కాళ్ళు లోపలికి ముడుచుకొని ఉండడం, మళ్ళీ దాన్ని విడ తీసుకుని ఉండడం అని. ఇక్కడ మనం ముందు ఇది ఇంకా స్పష్టంగా ఇంకా అందంగా మనకి ప్రతిపాదన చేయబడుతుంది అన్నమాట. ప్రళయ సమయ సుప్తం స్వం శరీరైకదేశం వరద చిదచిదాఖ్యం స్వేచ్ఛయా విస్తృణానః ఖచితమివ కలాపం చిత్రమాతచ్యధూన్వన్ వరద అనుసిఖిని సిఖీవ క్రీడసి శ్రీ సమక్షం. ఇందులో సంబోధనార్థకమైనటువంటి పదం వరద స్పష్టంగానే ఉంది. మీరు రెడీగానే ఉంటారు. ముందు నుంచి ఏ శ్లోకాలలో వచ్చింది అనేది 4 శ్లోకంలో లేదు, 6, 7 అనుకుంటాను నేను. 6, 7, 25 తర్వాత 30లో మళ్ళీ వస్తుంది వరద అనేటటువంటి ఒక సంబోధన. మళ్ళీ ఇప్పుడు వరద అనేది వస్తుంది. అందులోకి వెళ్ళదు, ఇవాళ మనకు చాలా ఇది ఉంది కాబట్టి. ఇక క్రియాపదం, ప్రధానమైనటువంటి క్రియాపదం క్రీడసి
అనేది క్రియాపదం. క్రీడసి అంటే క్రీడిస్తున్నావు అని వరద అని పిలిచి చెప్తున్నారు కాబట్టి మధ్యమ పురుషులో ఉంటుంది. స్పష్టమైన క్రియ క్రీడసి, క్రీడిస్తున్నావయ్యా అని అర్థం. ఇక అవాంతర క్రియలు 2 ఉన్నాయి. ఆతచ్య అనేది ఒకటి, ధూన్వన్ అనేది ఒకటి. ఆతచ్య అంటే విస్తరింపచేసి అని అర్థం. ధూన్వన్ అంటే కదిలిస్తూ అని అర్థం. ఇవి అవాంతర క్రియలు. వీటితో పాటుగా 2వ పాదంలో విస్తృణానః అనేటటువంటి మరొక పదం ఉంది చూడండి. విస్తృణానః విస్తరింపచేస్తూ అనే అర్థం అన్నమాట. ఆతచ్య అంటే కూడా విస్తరింపచేసి అంటే బాగా కనపడేటట్లుగా చేసి అని అర్థము. వితద్ధూన్వన్ అంటే కదిలిస్తూ ఉండడం అన్నమాట. చూడండి, ఈ శ్లోకంలోనే మనకి నెమలి పింఛం విప్పి ఆడుతున్నట్లుగా ఎంత అద్భుతంగా కనిపిస్తోందో. నెమలి పింఛం విప్పిందంటే అది చలనం లేకుండా ఉండదు, ఆ పింఛం ఇలాగా కదులుతూనే ఉంటుంది అనమాట. ధూన్వన్ అని ఆ పదం, ఆ 3 పదాలు కూడా మనకి అవాంతర క్రియాపదాలు అని తెలుసుకుందాం. క్రీడసి అనేది ప్రధానమైనటువంటి క్రియాపదం అని అర్థం. ఇక్కడ నెమలి అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి పదం ఏది అంటే సిఖి అనేది పదం. 2 పదాలు ఉన్నాయి చూడండి. సిఖి అనే ఒక పదం ఉంది, సిఖిని అనే ఒక పదం ఉంది. అను సిఖిని అని, సిఖిని అనే ఒక పదం ఉంది, సిఖి అనేటటువంటి పదం ఉంది. ఈ 2 కూడా ఆడనెమలి మొగనెమలి అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు. మనం శిఖండి అని ఒక పదం వింటూ ఉంటాం, ఒక పేరు వింటూ ఉంటాం. ఇది భారతంలో మనకి శిఖండి గురించి బాగా ప్రసిద్ధి. మనం తిట్టాలి అంటే మొండి శిఖండి అని మనం ఆ వ్యవహారంలో శిఖండిని అలా వాడుతూ ఉంటాం. క్యారెక్టర్ గా శిఖండిని మహాభారతంలో చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి విష్ణు సహస్రనామంలో కూడా శిఖండి అనే పదం ఉంది, గుర్తు చేసుకోండి. ఆ శ్లోకం మీకు గుర్తొచ్చిందో లేదు. పాపం స్వామి నామాలలో అన్నీ మనకి విచిత్రంగానే అనిపిస్తూ ఉంటాయి. ఇష్టో వశిష్ట శిష్టేష్ట శిఖండి నహుషో వృష అనేటటువంటి శ్లోకంలో శిఖండి అనేటటువంటి పదం కూడా ఉంటుంది. అంటే అప్పుడు మొండి శిఖండి అనే అర్థంలో కాదు సుమండి, ఆ శిఖండి అనే పదానికి అర్థం శిఖండి అంటే నెమలి అని కూడా ఒక అర్థం అన్నమాట. శిఖండం అంటే మంచి అద్భుతమైనటువంటి తేజస్సు అని అర్థం. అటువంటి తేజస్సుని కలిగినటువంటి వాడు అని అక్కడ మనకి వివరణ చేస్తారు. అందుకని ఇక్కడ సిఖి అనే పదము మొగనెమలి అనే అర్థాన్ని ఇస్తుంది. సిఖిని అనేటటువంటి పదం ఆడనెమలి అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఆడనెమలికి పింఛం ఉండదు, మొగనెమలికే పింఛం ఉంటుంది. శరీరం అలాగే ఉంటుందన్నమాట. అలాగే సృష్టికర్త అయినటువంటి వాడు కేవలం శ్రీమన్నారాయణుడు మాత్రమే. లక్ష్మీ అమ్మవారికి జగత్కారణత్వం అనేది లేదు, జగత్తుకి ఆమె ఉపాదానం కాదు. మరి జగత్కారణంలో ఆమెకి ఏ రకమైనటువంటి పార్ట్ ఉంది అంటే హనుమంతృత్వం, భగవంతుని యొక్క సృష్టి కార్యానికి తన ఆమోదాన్ని తెలియచేస్తుంది. ఇవన్నీ ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఈ అందమైన సన్నివేశం దగ్గరికి వచ్చేద్దాం. ఒక అద్భుతమైనటువంటి వనంలో మనం ఉన్నాం. ఆ వనంలో చక్కగా ఎత్తుగా మంచి మంచి వృక్షాలన్నీ పెరిగి ఉన్నాయి. ఆ వృక్షాలతో నిండినటువంటి ఆ అద్భుతమైనటువంటి వనంలో ఒక నెమళ్ళ జంట మనకి కనిపిస్తోంది. ఆ నెమళ్ళ జంటలో ఒక నెమలి చక్కగా పురివిప్పి ఆడుతోంది, మరొక నెమలి ఆ డాన్స్ ను చూసి ఆనందాన్ని పొందుతోంది. ఆ నెమళ్ళ జంట ఎవరు అంటే లక్ష్మీ అమ్మవారు, శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడు మొగనెమలి అయితే లక్ష్మీ అమ్మవారు ఆడనెమలి అయింది. ఆ ఆడనెమలిని ఆనందింప చేయటం కోసం మొగనెమలి నృత్యం చేస్తోంది. అదే సృష్టి చెయ్యటం అంటే అంటున్నారు. అంతే, సృష్టి అంటే ఏమిటి, జగత్తుకి ఉపాదానం కావడం అంటే ఏమిటి అనంటే అది మొగనెమలి ఆడనెమలిని ఆనందింప చెయ్యటం కోసం పురి విప్పి నాట్యం చేసినట్లుగా అను సిఖిని సిఖీవ. ఎంత బాగుందో చూడండి. అను సిఖిని అంటే సిఖిని అను
అది అవ్యయీభావ సమాసం అంటారు దాన్ని. శిఖిని దగ్గర అని అర్థం అన్నమాట, సమీపము అనే అర్థంలో ఇక్కడ చెప్తారు. ఆడనెమలి దగ్గర ఆడుతూ ఉండేటటువంటి నెమలి, అది గుర్తుపెట్టుకోండి. ఆడనెమలి, ఆడే నెమలి, రెండు నెమళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఆడే నెమలి మొగ నెమలి అయితే ఆడనెమలి అమ్మవారు అవుతున్నారు. అను శిఖిని, ఆడనెమలి దగ్గర శిఖి ఇవా, మొగనెమలి వలె శ్రీ సమక్షం, లక్ష్మీ అమ్మవారి ఎదురుగా దగ్గర క్రీడసి, ఆడుతున్నావు కదయ్యా స్వామి అంటున్నారు. ఇందులో వరద అనేది సంబోధన కనుక. ఎలా ఆడుతున్నాడు ఆయన, ఎలా నెమలి నాట్యం ఆడుతోంది అనంటే ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి చెప్తున్నారనమాట. సృష్టి చేయడం అంటే ముందు ప్రళయం అయి ఉండాలి కదా, మొత్తం అంతా ఆయనలో లీనమై ఉంటాయి కదా, ఆ లీనమై ఉన్న వాటిని బయటికి తీయడం కదా సృష్టి చేయడం అంటే. మనం వెనకని సృష్టి అంటే వేరే అర్థం చెప్పుకున్నాము, కరణకళేబరాలను ఇవ్వడం చిత్తులకి అయితే ఆ చిత్తుని పరిణమింప చేయటము అని మనం వెనకటి దాంట్లో అనుకున్నాం. సృష్టించడం అంటే అది అని అనుకున్నాం. సృష్టించడం అంటే ఇక్కడ తనలోంచి బయటికి తీయటము, కనపడకుండా ఉన్న దానిని కనపడేటట్లుగా చెయ్యటము అనే దాన్ని ఇందులో చెప్తున్నారు. కనపడకుండా ఎలా ఉంది అంటే మనకి అచిద విశేషితాన్ అని ఆ శ్లోకంలో చెప్పినప్పుడు చైతన్యాన్ని చిత్తుకి అచిత్తుకి తేడా లేకుండా అలా కలిసి ఉన్నారు అని చెప్తున్నా. ఇప్పుడు శ్లోకం ఎలా ప్రారంభమవుతోంది? ప్రళయ సమయ సుప్తం, ప్రళయ సమయంలో సుప్తం, నిద్రించి ఉన్నా అని అర్థం. బహుశా మీరందరూ ఆ స్టేజ్కి చేరుకున్నారా? 4 అవస్థలలో ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉండొచ్చు? బహుశా స్వప్నావస్థ అయి ఉంటుందేమో, ఇంకా సుషుప్తిలోకి వెళ్ళబోతున్నారేమో, నాకు తెలియదు. సుప్తం, నిద్రించి ఉండడం అంటే అర్థం ఏమిటి చెప్పండి? నిద్రించడం అంటే, నిద్రపోవడం అంటే అని ఎవరైనా అడిగారు అనుకోండి, నిద్రపోవడం అంటే ఏమిటి? ఏ పని చెయ్యకుండా ఉండడం, అన్ని పనుల నుంచి ఉపరతిని కలిగి ఉండుట, అంతే కదా. ఇంద్రియ వ్యాపారము లేకుండా ఉండుట, అదే కదా సుప్తం నిద్ర అని అంటే అదే కదా. అప్పుడు పడుకున్నావా అని మనం అడుగుతాం అన్నమాట. ఇక్కడ ప్రళయ సమయంలో సుప్తం, నిద్రిస్తున్నట్లుగా ఉన్నా అని అర్థం. నిద్ర అంటే సుప్తప్రాయంగా ఉన్నా అంటే చైతన్య రహితంగా ఉన్నా అనేటటువంటి అర్థం అన్నమాట. ఏమిటి చైతన్య రహితంగా ఉంది అంటే స్వం శరీరైక దేశం, తన శరీరంలో ఒక భాగమైనటువంటి, అంటే ఈ బయటికి వస్తున్నటువంటి చిదచిత్తులు స్వామి కంటే వేరైనవి కాదు, శరీరంలో ఒక భాగమే అది. ఇప్పుడు మన శరీరం ఉంది, మన శరీరానికి ఉండేటటువంటి రంగు ఉంది. ఈ రంగుని మన శరీరం నుంచి వేరు చేసేయగలమా? రంగుని తీసేయండి, మీ శరీరాన్ని వేరు చేసేయండి, చేయగలరా? మీరు తెల్లగా ఉన్నారని తెలుస్తోంది కదా, తెల్లతనాన్ని పక్కకు పెట్టండి, శరీరాన్ని పక్కకు పెట్టండి, శరీరం నుంచి తెల్లతనాన్ని మీరు వేరు చేయగలుగుతున్నారా? వేరు చేయలేరు కదా. దాన్నే అపృథక్ సిద్ధత అంటారు. అంటే వేరు చేయటానికి వీలు లేకుండా ఉండుట. పృథక్కరణం అంటే వేరు చేయటం, అపృథక్కరణం అంటే వేరు చెయ్యలేకపోవటం. అలాగే పరమాత్మలోనే లీనమై ఉంటుంది ఈ జగత్తు అంతా, ఈ చిదచిత్తులు అన్నీ కూడా. లీనమై ఉండడం అంటే ఏ స్థితిలో ఉంటాయి అంటే కదలిక లేకుండా ఉంటాయి, సుప్తప్రాయంగా ఉంటాయి అని చెప్తున్నారు. అంటే ఉపరత వ్యాపారం అంటారు అక్కడ సంస్కృత వ్యాఖ్యానంలో. అంటే ఏ రకమైనటువంటి పని చెయ్యకుండా ఉండేటటువంటి స్థితిలో ఉన్నాయి ఈ చిదచిత్తులు అన్నీ కూడా. ఎక్కడున్నాయి? వేరే ఎక్కడో గదిలో పెట్టి తాళం వేయలేదు. స్వం శరీరా ఏకదేశం, తన శరీరంలో ఉండేటటువంటి ఒక పార్ట్ మాత్రమే. అంటే భగవంతుని లోపల లీనమై ఉన్నటువంటి ఈ చిదచిత్తులన్నీ కూడా కేవలం ఓ చిన్న భాగంలాగా ఉంటాయి అంటారు. మనకి ఆళ్వందార్ స్తోత్రంలో ఒక శ్లోకం ఉంటుంది, గుర్తు చేసుకోండి. వీటిని అన్నింటినీ ఆయన లోపల పెట్టుకుని ఉంటాడు అంటే ఇవన్నీ ఆ కడుపులో ఏదో ఒక మూల ఒదిగిపోయి ఉంటాయి అన్నమాట. ఆయన శరీరంలో ఇవి పెద్ద భాగం కాదు, అది సింహభాగం కాదు, ఒక చిన్న
చిన్న లేశం మాత్రమే, ఒక ఏకాంశ మాత్రమే అనేటటువంటి దాన్ని తెలియజేస్తూ ఆళ్వందార్ స్తోత్రంలో ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. శ్రీ శ్రియ పరమసత్వ సమాశ్రయ కః పుండరీక నయన పురుషోత్తమ కః. అయిన తర్వాత కస్యాయుతాయుత శతైక కలాంశకాంసే విశ్వం విచిత్ర చిదచిత్ ప్రవిభాగ వృత్తం. ఈ పార్ట్ మనకి ఇక్కడ ఈ శ్లోకానికి అన్వయిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే మనకి అక్కడ ఆళ్వందార్ స్తోత్రంలో శ్లోకాలు కూడా కహ కస్య కహ కస్య అంటూ ఒక 3 శ్లోకాలు వరుసగా మనకు అలాగే సాగుతాయి. వేదాపహార అనే శ్లోకంలో కూడా కస్యోదరే హర విరించి ముఖ ప్రపంచ అంటూ అంటున్నారు. కహ కస్య కహ కస్య అనేటటువంటి ప్రశ్నలతో ఉంటాయి. అలాగే ఇందులో కశ్రీ శ్రియ అంటూ మొదలు పెడుతున్నారు. స్త్రీకి స్త్రీ అయిన వాడు ఎవరు అంటూ ఇలా చెప్తున్నారు. కహ అంటే ఎవరు, కస్య అంటే ఎవరి యొక్క అని అర్థం అన్నమాట. ఎవరండి లక్ష్మీదేవి భర్త, ఎవరండి జగత్కారణం, ఎవరి కడుపులోనండి మొత్తం అన్ని ఉన్నాయి అని ఇలా అడుగుతున్నారు అనుకోండి. అప్పుడు ఎవరండి ఎవరండి అని అన్నాం అనుకోండి, అంటే అది ప్రశ్న లేకపోతే సమాధానమా? ఒకసారి ఆలోచించండి. కహా అని అంటున్నాము అంటే ఎవరండి ఎవరండి అని అంటున్నాం అనుకోండి, అంటే అది ప్రశ్నిస్తున్నట్ట లేక విషయాన్ని ఇంకా స్పష్టంగా చెప్తున్నట్ట అనడానికి అక్కడ ఆళ్వందారు ఎలా చెప్తున్నారు అని అంటే, మనం చిన్నపిల్లల్ని ముద్దులాడుతూ ఉంటాం కదా. అలా ముద్దులాడినప్పుడు బంగారు తండ్రి ఎవరండి, వజ్రాల మూట ఎవరండి, బుద్ధిమంతుడు ఎవరండి, మంచి తెలివైన వాడు ఎవరండి అని అడుగుతూ ఉంటాం. అడుగుతుంటే ఆ పిల్లడు నేనే 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 అని చూపిస్తూ ఉంటాడు చూసారా. అప్పుడు మీరు అడిగినప్పుడు ఎవరెవరెవరు, ఎవరు తినేస్తారు, ఎవరు మంచివాడు, ఎవరు వస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు అని అలా అంటున్నావు అనుకుంటున్నప్పుడు ఎవరు 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 అని అంటున్నావు అంటే అడుగుతున్నట్టు లెక్క. ఇంకెవరు నువ్వే అని అంటాం కదా, ఇంకెవరు నువ్వే అని అలా అనడం భావన తప్ప ఎవరు అని ప్రశ్నించి వీళ్ళ వాళ్ళ 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 అని ఒక డిబేట్ పెట్టుకుని ఈయన అని నిర్ణయం చేయటం కాదు. కశ్రీ శ్రియ పరమసత్వ సమాశ్రయ కః. ఆళ్వందార్ అలా చెప్తున్నారనమాట. ఇంకెవరు నువ్వే, ఇంకెవరు నువ్వే అనేటటువంటి నీకంటే వేరెవరు కాదు అనే విషయాన్ని అందులో ప్రతిపాదన చేస్తున్నారు. అలాంటి తత్వము ఎవరి కడుపులో అయితే కశ్రీ పరమ పుండరీకనయన పురుషోత్తమ కః కస్య అయుత అయుత శత కల అంశక అంశే అంటారు. అయుతం అంటే 10,000, అయుత శతం అంటున్నారంటే అనేకములైనటువంటి ఐరన్. అయుతాయుత అయుత శతైక కల అంశక అంశే, అందులో చిన్న భాగంలో అందులో చిన్న భాగంలో అందులో చిన్న భాగంలో అంటే పరమాత్మ యొక్క బృహద్ రూపం అంతటిది. అయితే అందులో ఈ చిత్తులు ఏమాత్రం అన్నమాట అంటే కేవలం విశ్వం విచిత్ర చిదచిత్ ప్రవిభాగ వృత్తం. ఈ ప్రపంచమంతా కూడా ఎలా అందులో అమరి ఉంది అంటే చిత్ అచిత్ ప్రవిభాగంగా, అంటే అది చిత్తుగాను అచిత్తుగాను విభాగింపబడి వృత్తము అమరి ఉన్నది అని అర్థం అన్నమాట. అలా అమరి ఉన్నది అని ఎక్కడ అమరి ఉంది? పరమాత్మలో ఇమిడి ఉంది. ఏది ఇమిడి ఉంది? అచిత్ చిత్ వర్గం చిదచిత్ వర్గం అంతా కూడా ఇమిడి ఉంది. ఎంత ప్లేస్ లో ఇమిడి ఉంది అంటే కలాంశక అంశే, ఒక చిన్న అంశలో మొత్తం ఇదంతా కూడా చిదచిత్ ప్రవిభాగంతో అమరి ఉంది అని అన్నారే. అలాంటి ఆ స్థితిలో అంటే ఎంత ఒక చిన్న రేణువైనా కానివ్వట్ని, ఇప్పుడు అంత మాత్రం చేత అది పోతే మనకేం పర్వాలేదు అనేటట్లుగా ఉండదు కదా. భగవంతుని శరీరంలో అది కూడా ఏకదేశమే అయి ఉంటుంది కాబట్టి ఇంత శరీరం ఉందండి, ఒక వేలు ఉంటే ఎంత లేకపోతే ఎంత అని అనుకోకు కదా. అందులో చిన్న భాగంలో సూది గుచ్చినా అది నొప్పి పెడుతూనే ఉంటుంది కదా. అది స్వం శరీర ఏకదేశం అంటే ఎప్పుడూ భగవంతునిలో ఈశ్వరునిలో చిదచిత్తులు శరీరంలో ఒక భాగంగానే ఉంటాయి. అలా తనలో లీనమై ఉన్నటువంటి ఆ దానిని
చిదచిదాఖ్యం. ఇంతకీ అలా ఉన్నది ఏది అంటే చిత్, అచిత్, ఆఖ్యం. అచిత్తు చిత్తు అనేటటువంటి పేరు కలిగిన చిదచిత్తులు రెండు పరమాత్మ శరీరములో ఏకదేశములే అనే దాన్ని చెప్తూ శరీరి భావాన్ని మనకి చెప్తున్నారు. చిదచిదాఖ్యం. దీనికి విశేషణాలు ఏవి ఈ ప్రపంచానికి అంటే చిత్తచిత్ విభాగం పేరు కలిగినది. ఎక్కడుంది? స్వామి శరీరేకదేశంలో ఉంది. ఎలా ఉంది? సుప్తం అంటే చైతన్య రహితంగా ఉంది. అలాంటి దానిని ఏం చేస్తున్నాడు ఆయన అంటే స్వేచ్ఛయా తన సంకల్పంతో విస్తరింప చేస్తున్నాడు ఆయన. మనకు అచిద విశేషితానన్న దాంట్లో కూడా నిజేచ్ఛయైవ అనే పదం ఉంది, ఇక్కడ స్వేచ్ఛ అనే పదం ఉంది. అక్కడ నిజేచ్ఛ అంటే ఏ అర్థమో ఇక్కడ స్వేచ్ఛ అనేది కూడా అదే అర్థం అన్నమాట. ఇప్పుడు పరమాత్మ ఆ శరీరంలో ఉండేటటువంటి చిదచిత్తులని వెలికి తీయడానికి కారణం ఏమిటి అంటే స్వేచ్ఛ, తన సంకల్పం. ఎవ్వరి ప్రేరణ కాదు, తన సంకల్పంతోటే విస్తృణాణ. నెమలిని నీకు ఇది పెడతాను డాన్స్ చేయవా, నీకు అది పెడతాను డాన్స్ చేయవా అని కోతిని ఆడించినట్టు నెమలిని ఆడించగలుగుతాం. ఆ కోతికైతే లేదా గంగిరెద్దనైతే ఏదో ఒక తర్ఫీదు ఇచ్చి ఆడిస్తామేమో, కానీ నెమలి అలా ఆడదు కదా. నెమలి ఆడాలి అంటే దానికి నచ్చినటువంటి సమయం రావాలి, దానికి నచ్చినటువంటి ఒక ఇచ్ఛ కలగాలి, అప్పుడే కదా పింఛాన్ని విప్పుతుంది నెమలి. అందుకే స్వేచ్ఛయా ఒక్కసారి విప్పిందంటే విస్తృణాణ. ఇప్పుడు అలా ముడుచుకొని ఉన్నటువంటి నెమలి పింఛం ఇప్పుడు ఒక్కసారి విడింది. చూడండి ఇంకా డాన్స్ చేస్తోంది. ఎలా చేస్తోంది అనంటే ఖచ్చితమివ కలాపం. ఒక పిక్చర్ చూపిస్తున్నారండి ఇందులో. ఖచ్చితమివ కలాపం. ఖమ్ అంటే భూమి, చితం అంటే ఖమ్ అంటే ఆకాశం, చితం అంటే ఆకాశంలో ఇలా పరచినట్లుగా అని అర్థం అన్నమాట. ఖచ్చితమివ ఆకాశంలో ఇలా విస్తరింపచేసినట్లుగా. కలాపము, కలాపం అంటే నెమలి యొక్క పంఖం అన్నమాట, నెమలి యొక్క పింఛం అన్నమాట. ఖచ్చితమివ కలాపం. ఆ నెమలి పింఛం ఎలా ఉంది? ఆ నెమలి తాలూకా విస్తృతమైనటువంటి ఆ పంఖం ఎలా ఉంది అంటే చిత్రం, విచిత్రంగా ఉంది, రంగురంగులతో కూడి ఉంది. ప్రతి అణువుని మనం చూడాలి. విచిత్రం చిత్రమివ. అలాంటి చిత్రమైన రంగురంగులతో కూడినటువంటి తన కలాపాన్ని, తన పింఛాన్ని ఖచ్చితమివ ఆకాశంలో అలా పరచినట్లుగా ఆతత్య చక్కగా విస్తరింప చేయడంతో మాత్రమే కాదు, ధూన్వన్ ఇలా 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 దాన్ని కదలిస్తూ. నెమలి నాట్యం ఆడడం అంటే అదే కదా. అంటే తను కాళ్లతో నాట్యం ఆడదు, పింఛన్నే కదిలిస్తూ నృత్యం చేస్తుంది కదా, అదే నృత్యం కదా. ధూన్వన్ కంపింప చేస్తూ క్రీడసి నువ్వు ఆడుతున్నావయ్యా స్వామి. ఎందుకోసం ఆడుతున్నావు అంటే శ్రీ సమక్షం అమ్మవారి ఎదురుగా నాట్యం చేస్తున్నావు. అంటే పరమాత్మ సృష్టి దేనికోసం చేస్తున్నాడు అంటే లక్ష్మీ మనోల్లాసం కోసం చేస్తున్నాడు. ఆడనెమలి ఆనందం కోసం మొగనెమలి ఆడినట్లుగా, ఆడనెమలిని ఆనందింప చేస్తూ మొగనెమలి తన పింఛాన్ని విప్పినట్లుగా. ఆ పింఛము ఆ నెమలి యొక్క శరీరంలో ఒక భాగమే, ఎప్పుడూ ఆ నెమలి శరీరంలోనే ఉంటుంది. దాన్ని కావాలనిపించినప్పుడు బయటికి తీస్తుంది, లేనప్పుడు ముడుచుకుంటుంది. ఇప్పుడు నెమలి స్థానంలో ఎవరిని మనం భావించాలి? చిదచిత్తులతో కూడి ఉన్నటువంటి పరబ్రహ్మ పరమాత్మ. దానికి ముడుచుకున్న స్థితి ఏది? ప్రళయం. విప్పినటువంటి స్థితి ఏది? సృష్టి. ముడుచుకోవటము, విప్పడము అంటే ప్రళయం కాలము, సృష్టి కాలము అని అనుకోవాలి. ఇక్కడ అనుశిఖిని ఆడనెమలి స్థానంలో ఎవరిని మనం తెలుసుకోవాలి? లక్ష్మీ అమ్మవారిని భావన చేసుకోవాలి. భగవంతుడు ఈ సృష్టిని చెయ్యడం కేవలం లీల కోసం అని అంటాం కనుకే దీనికి లీలా విభూతి అని అంటారు. ఇది కేవలం ఆయనకి క్రీడ అని చెప్తున్నారు. లోకవత్తు లీలా కైవల్యం అంటారు.
కనుక లీలా కోసం చేస్తున్నాడు. ఎవరికి లీలగా, ఎవరికి ఆనందం కోసం ఆ లీల? ఎందుకు ఈ డాన్స్ ఆయన చేస్తున్నాడు అంటే అమ్మని ఆనందింప చెయ్యటం కోసం ఆయన ఈ రకమైనటువంటి సృష్టిని చేస్తున్నాడు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, యస్యావేక్షముఖం తదింగిత పరాధీనో అన్న దాంట్లోనూ, అలాగే శ్రీ అయి సమస్త చిదచిద్విధాన వ్యసనో అనేటటువంటి శ్లోకాలలోనూ సృష్టి చేసేటప్పుడు అమ్మవారు స్వామికి తోటే ఉంటారు. స్వామి యొక్క సృష్టిని ఆమోదించేటటువంటి వ్యక్తిగా అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటారు అని చెప్తారు. కాబట్టి అలాంటి ఒక సన్నివేశాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. అందుకే క్రీడసి అనేటటువంటి మాటని ఇందులో మనకి తెలియజేస్తున్నారు. ఇంతకు ముందు వరకు కూడా చాలా రకాలైనటువంటి ఉదాహరణలు చెప్తారు. చిదచిత్తులు ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు ఒక చక్రవర్తి. ఈ చిదచిత్తులు ఆ చక్రవర్తి ధరించినటువంటి ఆభరణాలు అని అంటారు. ఆ కిరీటం కాని, ఆ ఆయుధాలు కాని, ఆ వస్త్రాలు కాని, ఆ ఆభూషణాలు కాని ధరించి ఉన్నటువంటి చక్రవర్తి ఎలాంటి వాడో అలాగే చిదచిత్తులతో కూడినటువంటి పరమాత్మ అంటారు. కానీ ఇక్కడ ఈ ఉదాహరణ ద్వారా అంటే నెమలి అని ఉదాహరణ చెప్పడంలో మనకి ఇంకా స్పష్టత ఎక్కడ వస్తుంది అంటే రాజుగారి నుంచి ఆభరణాలు వేరు చెయ్యొచ్చేమో, కిరీటాన్ని వేరు చెయ్యొచ్చేమో, ఖడ్గాన్ని వేరు చెయ్యొచ్చేమో, కానీ ఈశ్వరుడి నుంచి చిదచిత్తులని వేరు చెయ్యలేము. ఎలాగా అంటే నెమలి నుంచి నెమలి పింఛాన్ని కట్ చెయ్యలేనట్లుగా. నెమలి పింఛం నెమలి కంటే వేరైనది కాదు, నెమలి యొక్క శరీరంలో ఒక భాగమే. ఇది విశిష్ట అద్వైతము అని చెప్పబడుతుంది అనమాట. అంటే పింఛ విశిష్టమైనదే నెమలి అవుతోంది. చిదచిద్ విశిష్టుడైనటువంటి వాడే పరమాత్మ. ఆ చిదచిత్తులు ఆయనలో ఒకప్పుడు కనపడేటట్లుగా ఉంటాయి, ఒకప్పుడు కనపడకుండా లీనమై ఉంటాయి. ఎలాగైతే నెమలిలో పురి లీనమై ఉంటుంది, అవసరమైనప్పుడు దాన్ని విస్తరింపచేసి కనపడేటట్లుగా చెయ్యడం అనేది. అంటే ఈ చిదచిత్తులు కూడా నామ రూప విభాగములు లేకుండా ఉండేటటువంటి స్థితి ప్రళయమైతే, నామ రూప విభాగ అర్హమై ఉండేటటువంటి స్థితి సృష్టి స్థితి అని చెప్పు. అది భగవంతుని కంటే వేరైనది కాదు కనుక విశిష్టము అని చెప్తున్నారు. కానీ భగవంతుడు అది ఒకటే కాబట్టి అద్వైతము అని చెప్పబడుతుంది అనమాట. రెండు కాదు, నెమలి పింఛం రెండు కాదు, నెమలి పింఛం ఒకటే కాబట్టి అద్వైతం. ఆ నెమలి నుంచి ఆ పింఛాన్ని వేరు చెయ్యలేం కనుక విశిష్టమై ఉంటుంది. కాకపోతే ఆ పింఛము కనపడేటట్లుగా ఉండేటటువంటి స్థితి ఒకటి, కనపడకుండా ఉండేటటువంటి స్థితి ఒకటి. కాబట్టి సూక్ష్మ చిదచిత్ విశిష్టము, స్థూల చిదచిత్ విశిష్టము అని చెప్తారు. స్థూల రూపాన్ని ధరిస్తే పురివిప్పి నాట్యం ఆడినట్లుగా, సూక్ష్మ రూపంలో ఉంటే కనపడకుండా ఇది చిత్తు ఇది అచిత్తు అని తెలియకుండా ఉండడం అనమాట. ఇంత పింఛం, ఇంత కళ్ళు, ఇంత ఇది ఎక్కడ దాగుందండి నెమలిలో? ఉందా? మాకు కనపడడం లేదు కాబట్టి లేదు అని అంటావా? ఉంది, ఎప్పుడూ ఉంది, దానిలోనే ఉంది, దాంతో కలిసే ఉంది. ఇన్ని రంగులు ఉన్నాయి, ఇంత విభాగము ఉంది, ఇంత వైచిత్ర్యం ఉంది. కాకపోతే కనపడేది ఒకసారి, కనపడకుండా ఉండేది ఒకసారి అని మనకి ఇందులో చెప్తున్నారు. ఇది విశిష్టాద్వైత సిద్ధాంత సారము అని ఈ రకంగా మనకి పెద్దలు చెప్తున్నారనమాట. తెలుసుకోవలసినది ఏది అంటే యస్య ఆత్మా శరీరం యస్య పృథివీ శరీరం అనే ఉపనిషద్ వాక్యాలలో చిత్తు అచిత్తు కూడా పరమాత్మ శరీరమే అని చెప్పబడుతుంది. కాబట్టి స్వం శరీర ఏకదేశం భగవంతుని శరీరంలో ఒక భాగంగానే ఉన్నది అని అర్థం. అయితే భగవంతుడు సృష్టి స్వేచ్ఛగా చేస్తాడు, తన సంకల్పంతో చేస్తాడు. ఆయన ఈ సృష్టి చేయడం కోసం వేరే ఉపాదాన కారణాన్ని వెతుక్కోవలసినటువంటి అవసరం లేదు, ఆయనే ఉపాదాన కారణము అవుతూ ఉంటాడు అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మనకి మరొకటి ఉండదు. కాబట్టి ఇందులో ఉండేటటువంటి విశేషణాలలో సుప్తం అనేది ఒకటి, ఖచ్చితమివ ఆతథ్య అనేటటువంటి మాటలలో స్పష్టంగా కనపడే ఉండేటటువంటి స్థితి అనే దాన్ని
మనం రెండు స్థితులని ఇందులో చూడొచ్చు. అంచేత విప్పడం అనేది సృష్టి అయితే ముడుచుకుని ఉండడం అనేది ప్రళయము అనే దాన్ని గుర్తుపెట్టుకుందాము. సిఖిని ఇవన్నీ కూడా మనం ఒకసారి వివరణ చేసుకున్నాం. అంచేత విశిష్ట అద్వైతం అంటే అది స్వరూపైక్యం కాదు, విశిష్ట ఐక్యము అనే సిద్ధాంతాన్ని ఇలా భగవద్ రామానుజులు ప్రతిపాదన చేసినారన్నమాట. ఎందుకంటే శృతివాక్యాలు అన్నీ ప్రమాణములే. అంచేత అద్వైత తత్వాన్ని చెప్తున్న శృతివాక్యాలు తీసుకోవాలి, ద్వైతాన్ని చెప్తూ ఉండేటటువంటి శృతివాక్యాలని తీసుకోవాలి, భేదాన్ని చెప్పే వాటిని తీసుకోవాలి, అభేదాన్ని చెప్పేటటువంటి వాటిని తీసుకోవాలి, భేదాభేదాలు రెండింటినీ చెప్పేటటువంటి వాటిని తీసుకోవాలి. తీసుకొని ఈ సిద్ధాంతాన్ని అందంగా ప్రతిపాదన అంటే వైదిక సిద్ధాంతం ఇది అనే దాన్ని ఈ రకంగా మనం తెలుసుకోవచ్చు అని భగవద్ రామానుజుల యొక్క సిద్ధాంతానికి ఒక అందమైనటువంటి రూపకల్పన చేసి అద్భుతమైనటువంటి ఉదాహరణతో తమ ప్రతిభతో భట్టర్ వారు ఈ శ్లోకాన్ని మనకి అందిస్తున్నారు. ఇది విశిష్టాద్వైత సిద్ధాంత సారభూతమైనటువంటి శ్లోకము అని మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఇంతకంటే గొప్పదైనటువంటి ఉదాహరణ మనకు విశిష్టాద్వైత సిద్ధాంతానికి ఇంకొకటి ఉండదు. ఇంతకు ముందు కూడా మనం ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాం, యుగ్యస్యందన సారథి క్రమవతి అని. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని మనం తెలుసుకోవాలి అంటే రథము, రథంలో సారథి, రథంలో రథి ఎలా ఉంటారో అంటూ వేదాంత దేశకుల శ్లోకాన్ని ఒకటి చెప్పుకున్నాం. అంతకంటే కూడా ఇక్కడ మరింత స్పష్టత ఉంది. విశిష్టాద్వైత సిద్ధాంతం అంటే నెమలి అని అనుకోండి. ఆ నెమలిలో కూడా ఆడనెమల మొగనెమల అంటే మొగనెమలే, మొగనెమలికే పింఛం ఉంటుంది కనుక మరి విశిష్టం అంటే ఏమిటి? ఎప్పుడు దానితో కూడి ఉండుట. ఏవి దేనితో కూడి ఉంటాయి? చిత్తచిత్తులు పరమాత్మతో ఎప్పుడూ కూడి ఉంటాయి. మరి ఎప్పుడూ కనపడుతూనే ఉంటాయా? లేదు, ఒకప్పుడు కనపడతాయి, ఒకప్పుడు కనపడకుండా ఉంటాయి. ఎప్పుడు కనపడతాయి? భగవంతుడు సంకల్పించి దీన్ని చేస్తే కనపడతాయి. ఎప్పుడు కనపడకుండా ఉంటాయి? ప్రళయకాలంలో భగవంతునిలో లీనమై ఉంటాయి. ఎందుకు ఆయన సృష్టి చేస్తాడు, క్రీడగా చేస్తాడు. నెమలి ఎందుకు నాట్యం చేస్తుంది అన్నాం అనుకోండి, ఎందుకు నాట్యం చేస్తుంది చెప్పండి? నెమలి ఎందుకు నాట్యం చేస్తుంది? చెయ్యాలనిపించింది కాబట్టి, అంతే సమాధానం కదా. నెమలి ఎందుకు ఎప్పుడూ నాట్యం చెయ్యదు అంటే అనిపించలేదు కాబట్టి కదా. ఇదే స్వేచ్ఛయ అనే మాట అనమాట. నా ఇష్టం, మాట్లాడాలంటే మాట్లాడతా, లేకపోతే మాట్లాడను అనేటటువంటి స్వాతంత్ర్యం మనకే ఉన్నప్పుడు స్వేచ్ఛయ అనే పదానికి నేను చెప్తున్నాను అనమాట. ఉల్లాసం కలిగింది, ఆ నాట్యం చేసింది కదా. ఆ ఉల్లాసం కలగడానికి స్వేచ్ఛ అనేది ప్రకృతి శోభ కారణమైతే కాలేశంసతి అని మనం అనుకుంటాం అనమాట. స్వేచ్ఛయ అనే మాటకి గుర్తుపెట్టుకోండి. భగవంతుడు సంకల్పంతో సృష్టి చేస్తాడు. సంకల్పం చేయడం అనేది నిమిత్త కారణమైతే తనలోంచే ఈ వస్తువులను బయటికి తీయడం అనేది ఉపాదాన కారణం అనే దాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. అంచేత ఇంతకంటే అద్భుతమైనటువంటి ఉదాహరణ మనకి ఇంకొకటి ఉండదు అనే దాన్ని మాత్రం స్పష్టం చేసుకుందాం. ఇక్కడ ఇతర సిద్ధాంతాలకి మన సిద్ధాంతానికి ఉండేటటువంటి తేడాని చాలా స్పష్టంగా మనం తెలియచేయవచ్చు. ఎలాగా అంటే అద్వైతం అన్నారనుకోండి, ఇన్ని లేవు ఒక్కటే అనేది కదా వాళ్ళ సిద్ధాంతం. ఇన్ని లేవు ఒక్కటే అని అంటారు వాళ్ళు. ఒక్కటే అనడంలో చిన్న తేడా. మనం కూడా ఒక్కటే అనే అంటాం, మనం కూడా తత్వము ఒక్కటే అనే అంటాం. కాకపోతే వాళ్ళు ఒక్కటి అనడానికి మన సిద్ధాంతంలో ఒకటి అనడానికి తేడా ఏమిటి అని అంటే, ఒక్కటే అనడంలో వాళ్ళు రూపం ఒక్కటే, ఇంకా స్వరూప ఐక్యం అంటారు దాన్ని. ఇంక ఏ వస్తు స్వరూపాన్ని వాళ్ళు అంగీకరించరు. అది అలా కనపడింది కానీ నిజంగా ఉన్నది ఒక్కటే అంటారు వాళ్ళు. దాన్ని స్వరూపైక్యం అంటారు. అలా కాకుండా ఉంది, మూడు ఉన్నాయి, కాకపోతే మూడు విడివిడిగా లేవు, మూడు ఒకటిగానే ఉన్నాయి కానీ మనం విశిష్ట ఐక్యం అనేటటువంటి మాటని చెప్తారనమాట. ఒకటే
కానీ కూడి ఉంది. ఎలాగా అంటే మనం చెప్పుకున్నాం కదా, కొబ్బరికాయ ఒక్కటే. ఎలాగా అంటే కుండ, పెంకు, పీచు ఇవన్నీ కూడా దాంతో కలిసి ఉన్నాయి. వీటితో కలిసిన కొబ్బరికాయ ఒక్కటే అంటాం మనం. కాదు, కుండల పెంకులా కనిపిస్తోంది, పీచులా కనిపిస్తోంది, ఇదంతా భ్రమ కాదు అంటారు వాళ్ళు. కాదు కాదు, భ్రమ కాదు, అచిత్తత్వము నిత్యమే, చిత్తత్వము నిత్యమే, ఈశ్వరతత్వము నిత్యమే. అది మాయ వల్ల ఉన్నట్టుగా కనిపించటం కాదు, నిజంగానే ఉంది అని మన వాళ్ళ సిద్ధాంతం. అందుకే విశిష్టమైనటువంటి ఏకత్వము అని అంటారు. దీన్ని చెప్పాలి అంటే గర్భిణీ స్త్రీ అని అనుకోవచ్చు అనమాట. గర్భిణీ స్త్రీ అనేది ఒకటా ఇద్దరా అనంటే, కలిసి ఉన్నప్పుడు ఒకటి, విడివడితే ఇద్దరు అని మనం ఎలా అనుకుంటామో అలాగే పరమాత్మ కడుపులో ఎప్పుడూ కూడా చిదచిత్తులు ఏకాంశగా ఉంటాయి. కానీ అవి పరమాత్మ తన సంకల్పంతో పైకి తీస్తాడు. దానికి ప్రయోజనం ఏది అంటే అమ్మకి ఆనందాన్ని కలిగించటము. అమ్మ మనోల్లాసం కోసం ఆయన ఈ సృష్టిని చేస్తాడు, ఆనందంగా చేస్తాడు, లీలగా చేస్తాడు అనేదాన్ని ఇందులో మనకి వివరణ చేస్తున్నారు. ఈ శ్లోకాన్ని బట్టి కొన్ని ఇంకా చాలా అంశాలు ఇందులో ఉన్నాయనుకోండి. కానీ ఇవాళకి మనం ఏం తీసుకుందాం అంటే అనుశిఖిని అన్నారు, శిఖండి అనే నామం కూడా ఉంది అని మనం అనుకుంటున్నాం కదా. అప్పుడు నెమలి అనేసరికల్లా పరమాత్మ రంగు, నెమలి రంగు ఈ రెండు ఒకటే అయి ఉండాలి కదా. నెమలి రంగు పరమాత్మ రంగు ఒకటేనా అంటే నీలమేఘశ్యాముడు అని మనం అనుకుంటాం కదా. ఎప్పటి చూసినా భగవద్ విగ్రహం నీలమేఘశ్యాముడు అంటారు కాబట్టి ఆయన నల్లని వర్ణం కలిగిన వాడు అని అంటాం. కానీ ఉపనిషత్తులలో ఆయన హిరణ్యవర్ణుడు అని చెప్పబడుతున్నాడు, బంగారు వర్ణం కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు కదా. అంటే బంగారు వర్ణం అనంటే నా బంగారు తండ్రి అని అన్నాం అనుకోటి, నిజంగా బంగారపు ముద్ద అని కాదు, బంగారంలాగా విలువైనవాడు, బంగారంలాగా మెరిసేవాడు, బంగారంలాగా కాంతి కలిగినవాడు అని చెప్పినట్లుగా బంగారము వంటి మెరుపు తేజస్సు కలిగినటువంటి వాడు. అది నల్ల రంగు అవ్వచ్చు, బంగారపు రంగే అవ్వాలని కాదు, ఆ రకమైనటువంటి ఆ కాంతి కలిగి ఉన్నాడు అని హిరణ్యవర్ణం అన్నప్పుడు చెప్తున్నారు. దానికి మనకి తెలిసినటువంటి శ్లోకాలే. సుందర బాహుస్తవంలో ఒక శ్లోకం ఉంది, అలాగే మనకి గోదాస్థుతిలో ఒక శ్లోకం ఉంది. దాంట్లోకి మనం రేపు ఇంకొంచెం వివరణ చేసుకుంటూ వెళదాం. ఇవాళ మనం ఇక్కడ ఫినిష్ చేసుకోవాల్సిన అంశాలు ఏవి అంటే, ఇప్పుడు జగత్కారణ తత్వం గురించి కదా చెప్తున్నారు. ఆ జగత్తుకి ఉపాదాన కారణం కూడా పరమాత్మే అవుతున్నాడు అని కదా చెప్తున్నారు. అంటే జగత్కారణ తత్వం ఏది అంటే ప్రకృతి కాదు, పరమాణువులు కాదు, ఇవన్నీ కూడా చెప్పబడుతున్నాయి కదా. ప్రకృతి కారణవాదులు కొంతమంది ఉన్నారు, పరమాణువులు కారణము అనేటటువంటి వారు కొంతమంది ఉన్నారు. అలా కాకుండా కేవలం పరమాత్మ నిమిత్త కారణం మాత్రమే అనేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన ఒక్కడే చేస్తాడు, లక్ష్మీ సంబంధం లేకుండా చేస్తాడు అనేటటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఆ జగత్కారణ తత్వం ఒక్కటే మాయతో ఇన్ని విధాలుగా మార్పుని పొందుతుంది అనేటటువంటి తత్వం కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ మాటలన్నీ ఎగ్జాంపుల్ తో పోయాయి అన్నమాట. ఎలా పోయాయి అంటే ఇప్పుడు మనం విషయం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ముఖ్యంగా వైదిక సిద్ధాంతాలు తీసుకుందాం. వైదిక సిద్ధాంతాలు, వైదిక దర్శనాలు ఏవి అంటే ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము. ఇప్పుడు విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదన చేస్తున్నప్పుడు ద్వైత సిద్ధాంతాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని ఈ శ్లోకం ద్వారా ఎలా కాదని చెప్తున్నారు అని అంటే, ద్వైత సిద్ధాంతాన్ని ఏకాయనులు అంటారు వాళ్ళని. ఏకాయనులు అని చెప్పబడేటటువంటి వాళ్ళకి ఏమి ఉద్దేశం అంటే, అసలు లక్ష్మీ ప్రసంగమే వాళ్ళకి ఉండదు, లక్ష్మీదేవికి ఉండేటటువంటి ప్రాధాన్యమే అక్కడ వాళ్ళకి ఏమీ ఉండదు. ఉన్నది ఒక్కటే, అది పురుషతత్వము, అదే ఈ జగత్తుకి కారణమవుతోంది అని అంటారు. లక్ష్మీదేవిని వాళ్ళు ఆ సాన్నిధ్యాన్ని కానీ లక్ష్మీ ఆమోదాన్ని కానీ వాళ్ళు అంగీకరించేటటువంటి వారు కాదు. లక్ష్మిని గురించినటువంటి విశిష్టతని వాళ్ళు అంగీకరించరు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, అనుశిఖిని శిఖీవా అనడంలో మనకి లక్ష్మీ సాన్నిధ్యం ఉంటుంది అని అద్వైత సిద్ధాంతాన్ని కాదని చెప్పారు. ఇక రెండవది అద్వైత సిద్ధాంతం. ఈ అద్వైత సిద్ధాంతంలో ఒక్కటే అని స్వరూపైక్యాన్ని చెప్తున్నారు, కానీ ఒకటి కాదు, అందులో శరీరంలో ఒక భాగము విశిష్టమై ఉన్నది అని చెప్తున్నారు తప్ప, లేకుండా
లేకుండా ఉన్నది అని చెప్పడం లేదు కనుక అద్వైత సిద్ధాంతం ఖండింపబడింది దీంట్లో. ఇంకా నిన్న మనం అనుకున్నట్లుగా సాంఖ్యులు, యోగులు, పాశుపతులు అని మనం అనుకున్నాం. సాంఖ్యులు ఈ జగత్తుకి మూల కారణము ప్రకృతి అని అంటారు. ప్రకృతి కాదు పరమాత్మ అనే విషయాన్ని ఇందులో చెప్పారు. ప్రకృతిలోంచి రావటం లేదు, భగవంతునిలోంచి వస్తున్నాయి ఈ తత్వాలు అనే దాన్ని చెప్పడం చేత ఆ సిద్ధాంతాలని ఖండించారు. ఇక వైశేషికులు, నైయాయికులు వీళ్ళేం చెప్తారు? పరమాణు కారణవాదులు అని మనం తెలుసుకున్నాం. పరమాణువులు కాదు జగత్తుకి కారణం, పరమేశ్వరుడు జగత్తుకి కారణము, ఈశ్వరుడు జగత్తుకి ఉపాదాన కారణం అవుతున్నాడు అనేదాన్ని ఈ రకంగా ఆ సిద్ధాంతాలనన్నింటినీ ఖండించినట్టు అవుతుంది. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అద్భుతంగా ప్రతిపాదన చెయ్యడము అవుతుంది. అది శాస్త్రీయమైనటువంటి దృక్కోణంలో కాకుండా మంచి ఉదాహరణని చూపించి, కాదనడానికి వీలు లేనటువంటి ఒక అందమైనటువంటి ఉదాహరణతో సిద్ధాంతాన్ని చాలా అద్భుతంగా భట్టర్ వారు ఇందులో ప్రస్తావన చేస్తున్నారు. ఈ శ్లోకాన్ని ఎప్పటికీ అంటే మనం జీవితం ఉన్నంతకాలం ఈ శ్లోకాన్ని సిద్ధాంత సారంగా మనం గుర్తుపెట్టుకుంటూ ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.